ఐఎమ్ డాక్టర్ రవితేజ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్, ట్రస్ట్ హాస్పిటల్స్ కాకినాడ. ఇవాళ స్ట్రోక్ గురించి మాట్లాడతాను. స్ట్రోక్ అంటే ఏంటి? స్ట్రోక్ని తెలుగులో మన వాడుక భాషలో పక్షవాతం అని అంటారు. పక్షవాతం అంటే అన్నీ ఒకటే రకం పక్షవాతం ఉండదు. 4 రకాల పక్షవాతాలు ఉంటాయి. ఒకటి ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం. అంటే ఏంటంటే బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళం కొలెస్ట్రాల్ ప్లాక్ చేత కానీ ఒక క్లాట్ చేత కానీ బ్లాక్ అవుతుంది. తద్వారా బ్రెయిన్కి వెళ్ళే సప్లై ఆగిపోవడం ద్వారా అక్కడ బ్రెయిన్ టిష్యూ చనిపోతుంది. దాన్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం. రెండో రకమైన స్ట్రోక్ ఏంటంటే హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. ఇదేంటంటే బ్రెయిన్కి వెళ్ళే అదే రక్తనాళం కొన్ని కారణాల వల్ల లీక్ అవుతుంది. దానివల్ల బ్రెయిన్లో బ్లడ్ అక్యూములేట్ అవుతుంది. దీన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. మూడవది ఏంటంటే బ్రెయిన్ నుంచి హార్ట్కి వచ్చే రక్తనాళాలని వెయిన్స్ అంటాం. వాటిల్లో బ్లడ్ క్లాట్ అవుతుంది. దాన్ని వీనస్ థ్రాంబోసిస్ అంటాం. ఇంకా నాలుగవది చివరిగా సబరెక్నాయిడ్ హెమరేజ్. అంటే బ్రెయిన్ చుట్టూ ఉన్న పొరల్లో ఉన్న రక్తనాళాల దగ్గర చిన్న లీకేజ్ స్పాట్స్ ఉంటాయి. వాటిని ఎన్యూరిజమ్స్ అంటాం. అవి లీక్ అవడం వల్ల వచ్చేదాన్ని సబరెక్నాయిడ్ హెమరేజ్ అంటాం. సో దీస్ ఆర్ బ్రీఫ్లీ ద 4 types ఆఫ్ స్ట్రోక్స్ విచ్ వి ఎన్కౌంటర్ ఇన్ అవర్ డైలీ ప్రాక్టీస్. సో ఈ రకమైన పక్షవాతాలు ఎప్పుడు మనకి ముందుగానే తెలిసి ఎప్పుడు మనకి రావు. ఎప్పుడైతే పక్షవాతం అనేది చాలా సడన్గా ఎవరికి తెలియకుండా ఏ విధంగా అయితే గుండెపోటు వస్తుందో సడన్గా తెలియకుండా, అలాగే పక్షవాతం కూడా సడన్గా ఎప్పుడైనా జరగవచ్చు. ఇట్ కెన్ హ్యాపెన్ అట్ ఎనీ టైమ్ అండ్ ఇమీడియట్లీ ఇట్ కెన్ అక్కర్ వితిన్ సెకండ్స్. ఇది ఎలా తెలుస్తుందంటే మీ అందరికీ తెలిసిందే, ఎవరికైనా చెయ్యి కాలు మాట పని చేయకపోయినా దాన్ని సడన్గా బ్రెయిన్ పక్షవాతం అవ్వచ్చు అని అందరికీ తెలిసిందే. అవి కాకుండా కొన్నిసార్లు సడన్గా బ్యాలెన్స్ పోకపోవడం కూడా పక్షవాతం అవ్వచ్చు. కొన్నిసార్లు సడన్గా ఫిట్ లేదా సీజర్ వచ్చినా అది కూడా సడన్గా పక్షవాతం అవ్వచ్చు. లేదా కొన్నిసార్లు సడన్గా స్పృహ అనేది కోల్పోయినా అది కూడా పక్షవాతంలోకి అవ్వచ్చు. నాలుగవది సడన్గా పరాకులోకి వెళ్ళినా కూడా పక్షవాతం అవ్వచ్చు. సో ఎనీ అక్యూట్ న్యూరలాజికల్ డెఫిసిట్ విచ్ ఈస్ సడన్ ఇన్ ఆన్సెట్ క్యాన్ బి ఏ స్ట్రోక్. మనం దాన్ని అశ్రద్ధ చేయకూడదు. మనం ఇప్పుడు అలాంటి ఇంట్లో కానీ ఎవరి దగ్గర బంధువుల దగ్గర కానీ మనం అలాంటి ఇబ్బందులు సడన్గా చూసుకున్నప్పుడు మనకి ఇమీడియట్గా అది పక్షవాతం అని గ్రహించి ఏం చేయాలంటే వెంటనే మీకు దగ్గర ఉన్న హాస్పిటల్లో ఏ హాస్పిటల్లో అయితే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ ఉందో ఇమీడియట్గా ఆ స్కాన్ సెంటర్ ఉండే హాస్పిటల్ దగ్గరికి తీసుకువెళ్తే తద్వారా ఇమీడియట్గా మనం చేయాల్సిన ట్రీట్మెంట్ అయితే చేయొచ్చు. సో పక్షవాతం లాంటి సిమ్టమ్స్ సైన్స్ ఉన్నది మీరు ఎప్పుడైనా గ్రహించారంటే వెంటనే ఇమీడియట్లీ ఇమేజింగ్ ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్ దగ్గర తీసుకువెళ్ళినట్టయితే వాళ్ళకి వెంటనే మీకు బేసిక్ టెస్ట్ అక్కడికక్కడ ఇమీడియట్గా షుగర్ లాంటివి చెక్ చేసి ఈసీజీ లాంటివి చూసుకుని వెంటనే మీకు సిటీ స్కాన్ కానీ ఆన్ ది స్పాట్ ఎంఆర్ఐ కానీ చేయడం జరుగుతుంది. సో ఎంఆర్ఐ కానీ సిటీ కానీ చేసిన వెంటనే మనం హెమరేజిక్ స్ట్రోక్ లాంటిది ఇమీడియట్గా అయితే రూల్ అవుట్ చేసుకోగలుగుతాం. ఇస్కెమిక్ స్ట్రోక్కి మనకి ఇమీడియట్లీ వితిన్ 4.5 hours వెళ్తే, ఒకవేళ చెయ్యి కాలు లాంటి ఇబ్బంది జరిగితే వెంటనే థ్రాంబోలైసిస్ అనే పద్ధతి ద్వారా మనం ఇంజెక్షన్ ఇచ్చి తద్వారా క్లాట్ని కరిగించే ప్రక్రియను మనం పేషెంట్కి లేదా ఫ్యామిలీ మెంబర్కి ఇవ్వడం ద్వారా పేషెంట్స్ చాలా బెనిఫిట్ పొందుతారు. కొన్నిసార్లు పెద్ద రక్తనాళాలు లార్జ్ వెజల్ అని అంటాము, లార్జ్ వెజల్ బ్లాక్ అవుతుంది. సో దాన్ని ఇమీడియట్గా మన సిటీ స్కాన్ ఆర్ సిటీ యాంజియో ఇమీడియట్గా హాస్పిటల్లో చేస్తే ఆ పెద్ద రక్తనాళం బ్లాక్ అయి ఉంటే మనం ఇమీడియట్గా మెకానికల్ థ్రాంబెక్టమీ అనే ప్రొసీజర్ ద్వారా ఏ విధంగా అయితే గుండెలోకి స్టంట్ వేసి క్లాట్ తీస్తామో అలాగే బ్రెయిన్లోకి కూడా వెళ్ళి మనం ఆ క్లాట్ని యాస్పిరేషన్ చేసే పద్ధతిని మెకానికల్ థ్రాంబెక్టమీ కూడా అని అంటాము. దాన్ని కూడా మనం ఇమీడియట్గా వితిన్ డిజైర్డ్ టైం మనం పేషెంట్కి కనుక లార్జ్ వెజల్ అక్లూజన్ పెద్ద నాళం బ్లాక్ అవ్వడం అనేది ఉంటే మనం అది కూడా చేసి పేషెంట్ని సేవ్ చేసుకోవచ్చు.